మన ఇంట్లో పెద్దవాళ్ళు మసాలా వేసినా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా కానీ అస్సలు తినలేరు కదా. అందుకని మనం ట్రెండ్కి తగ్గట్లు హెల్తీగా టేస్టీగా లెస్ మసాలాతో పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బాణలిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 ఉల్లిపాయల సన్నని తరుగు వేసి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 టొమాటోల సన్నని తరుగు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి తరుగు వేసి పసుపు, ఉప్పు, కారం వేసి 5 మినిట్స్ పాటు మగ్గించాలి. ఈలోపు 1 కప్పు పెరుగులో 1 స్పూన్ శనగపిండి, కొంచెం గరం మసాలా వేసి కలుపుకొని టమోటాలు మగ్గిపోయిన తర్వాత పెరుగు వేసి కలుపుకొని వాటర్ యాడ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత పన్నీర్ని కొంచెం తురిమి పెట్టుకొని కొన్ని క్యూబ్స్లా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసి 10 మినిట్స్ ఉంచి దించబోయే ముందు కసూరి మేతి వేసి దించుకుంటే వేడి వేడి కర్రీ తయారైపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. శనగల్ని మనం చాలా రకాలుగా యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ కర్రీని కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, చపాతీల్లోకి ఇంకా బాగుంటుంది. కొంచెం కారం తగ్గించి వేసుకున్నామంటే దీన్నే చాట్లా విడిగా కూడా తినేసేయచ్చు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా శనగల్ని 8 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు కుక్కర్లో నానబెట్టి పెట్టుకున్న శనగలు అవి మునిగే వరకు నీళ్లు పోసి అందులోనే కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 1 టమేటా, 3 పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసి 6-7 విజిల్స్ రానిచ్చామంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి. వాటిని పప్పు గుత్తి పెట్టి కొంచెం పలుకుగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, 3 ఎండుమిరపకాయలను తుంచి వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం సన్నని తరుగు, కొంచెం వెల్లుల్లి సన్నని తరుగు వేసి వేగనివ్వాలి. అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసి ఇంకా కొంచెం సేపు వేగనివ్వాలి. దానిలో ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు, కొంచెం కారము, పసుపు వేసి అందులోనే ఉడికించిన శనగల్ని కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది, అందుకని దానిని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. దించబోయే ముందు దీనిలో గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలిపామంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. కొంచెం నిమ్మకాయ పిండుకుంటే వేడి వేడి కర్రీ తయారైపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. స్పైసీగా ఈజీగా చేసుకునే బంగాళదుంప కూరని ఇప్పుడు చూసేద్దాం. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? సరే, దీనికోసం 2 పెద్ద బంగాళదుంపల్ని పైన పీల్ తీసేసి శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని వాటర్లో వేసి ఉప్పు వేసుకొని ఉడికించాలి. ఉప్పు వేయటం వల్ల ముక్కలు త్వరగా ఉడుకుతాయి. వీటిని 50% మాత్రమే ఉడికించుకోవాలి. తరువాత 2 పెద్ద ఉల్లిపాయల్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేయాలి. ఉప్పు మనం ఆల్రెడీ బంగాళదుంపల్లో వేసుకున్నాం కదా, అందుకని ఉల్లిపాయలకు సరిపడా ఉప్పు మాత్రమే వేసుకోవాలి. 2 సెకండ్స్ తర్వాత ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు, చీల్చి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి చీలికలు వేసి ఇంకొక 5 మినిట్స్ వేగించాలి. తరువాత అందులో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి 3-4 మినిట్స్ తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి గరిటె పెట్టకుండా వీడియోలో చూపిస్తున్నట్లు పైకి కిందకి కదిలించాలి. అలా ఒక 10 మినిట్స్ ఉంచామంటే వేడి కర్రీ తయారైపోయినట్లే. ఒక మంచి రెసిపీ చూసేద్దాం. అదే పాలకూర మిల్ మేకర్ కర్రీ. ఇది చపాతీల్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి 2 యాలకులు, 2 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు, 3 ఎండుమిర్చి వేసి వేగించాలి. అందులోనే 2 ఉల్లిపాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 పెద్ద కట్ట పాలకూర తరుగు వేసుకొని మగ్గించాలి. ఆకు మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి వేసుకొని చల్లారిన తర్వాత మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి చిటపటమన్నాక కరివేపాకు, పచ్చిమిర్చి, పాలకూర పేస్ట్ వేసి కొన్ని నీళ్లు పోసుకొని మగ్గించాలి.
2 మినిట్స్ తర్వాత సాల్ట్, పసుపు వేసుకొని కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసి 10 to 15 మినిట్స్ పాటు మూతపెట్టి మగ్గించుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ మీగడ వేసి 2 మినిట్స్ ఉంచామంటే కర్రీ తయారైపోతుంది. ఒకసారి ట్రై చేయండి.